హాయ్. ప్రపంచ రాజకీయ యవనికపై ఒక టీఎంఏ సామాన్యుడు అగ్రరాజ్యాల అధినేతలే అసూయపడే స్థాయికి ఎలా ఎదిగారు? పశ్చిమ దేశాల నేతలు కేవలం 30% ప్రజాదరణ కోసం పాకులాడుతుంటే ఒక నాయకుడు దశాబ్ద కాలం పాలన తర్వాత కూడా 70% అప్రూవల్ రేటింగ్తో ఎలా దూసుకుపోతున్నారు? మే 18న నార్వే పర్యటనకు సిద్ధమవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఒక దేశాధినేతగా మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక దిక్సూచిగా అక్కడికి వెళ్తున్నారు. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, భారతదేశపు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన ఘట్టం. ప్రధాని నార్వే పర్యటన నేపథ్యంలో ఆ దేశ మాజీ మంత్రి, దౌత్యవేత్త ఎరిక్ సోల్హిమ్ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీపై ఆయన రాసిన ఆర్టికల్లోని సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఐరోపా దేశాల్లో ప్రభుత్వాలు ఏర్పడడం, కూలిపోవడం సర్వసాధారణం. కానీ భారతదేశంలో మోడీ 12 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్నారు. ఆయన రాజకీయ రహస్యం వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, బలమైన సిద్ధాంతం, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ కార్యకర్తల సైన్యం. ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన మోడీ నేడు 140 కోట్ల మంది ఆశాజ్యోతిగా మారారు. నార్వే మాజీ ప్రధాని ఐనార్ గెరాడ్సన్ మాదిరిగా మోడీ స్వయంగా ఎదిగిన ఒక శక్తి, ఒక గొప్ప ఆర్గనైజర్. ఉన్నత కుటుంబాల నుండే దేశాధినేతలు వస్తారన్న పాశ్చాత్య భావజాలాన్ని మోడీ తన వ్యక్తిత్వంతో పటాపంచలు చేశారు. తన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి ఎదిగిన ఆయన జీవితం నేడు ప్రతి భారతీయుడికి ఒక పాఠం. నేడు ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ 7% వృద్ధితో దూసుకుపోతుంది. ఇది చైనా వృద్ధి రేటు కంటే ఎక్కువే కాకుండా మరే ఇతర అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కొనసాగుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 రెట్లు పెరిగి అమెరికాకు ధీటుగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుంది. భారత్లో ఇంకా బ్యూరోక్రసీ సమస్యలు ఉన్నప్పటికీ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరమైనప్పటికీ అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరుతున్నాయి. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాలు ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రం తనదైన రీతిలో పురోగమిస్తోంది. ఈ ఆర్థిక పటిష్టత వెనుక మోడీ అనుసరిస్తున్న దృఢమైన నిర్ణయాలు, దార్శనికత స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ నేడు అత్యాధునిక విమానాశ్రయాలు, మారుమూల ప్రాంతాలను అనుసంధానించే అంతర్జాతీయ స్థాయి రహదారులు కనిపిస్తున్నాయి. గుజరాత్లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు, ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్, విండ్, హైడ్రో పవర్ ప్లాంటు మోడీ దార్శనికతకు నిదర్శనాలు. భారత్ నేడు సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. త్వరలోనే అమెరికాను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే, గత ఏడాది భారతదేశంలో బొగ్గు ఉద్గారాలు మొదటిసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, పర్యావరణ స్పృహతో కూడిన పురోగతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాశ్చాత్య దేశాల నేతలు కేవలం వాతావరణ చర్చలు, త్యాగాల గురించి మాట్లాడుతుంటే మోడీ మాత్రం గ్రీన్ గ్రోత్ మంత్రాన్ని జపిస్తున్నారు. పర్యావరణం కోసం ఆర్థిక వ్యవస్థను బలి ఇవ్వాల్సిన అవసరం లేదని, హరిత వృద్ధి ద్వారా 1.5 బిలియన్ల ప్రజలను పేదరికం నుండి విముక్తి చేయవచ్చని మోడీ నిరూపిస్తున్నారు. ఆయన ప్రసంగాల్లో ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టే నియమాలు ఉండవు. కేవలం అవకాశాల గురించిన చర్చ మాత్రమే ఉంటుంది. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ ఒకదానికొకటి తోడుగా సాగాలన్న ఆయన సందేశం అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతుంది. పశ్చిమ దేశాల నేతలు తమ దేశాల్లో పర్యావరణ విధానాల వల్ల ప్రజాదరణ కోల్పోతుంటే మోడీ మాత్రం అదే పర్యావరణ విధానాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. భారతదేశం తన మూలాలను కోల్పోకుండా ఎలా మోడర్నైజ్ కావాలో ప్రపంచానికి చూపిస్తోంది. జపాన్, కొరియా దేశాల మాదిరిగానే భారత్ తన హిందూ ధర్మం, సంస్కృతి ఆధారంగా ఆధునికతను ఆహ్వానిస్తోంది. బీజేపీ నేడు 10 కోట్ల కంటే ఎక్కువ మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎగువ కులాలు, దిగువ కులాలు, గిరిజన తెగల నుండి సమానమైన మద్దతును పొందుతూ బీజేపీ ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించింది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన రాజకీయాలు నేడు మారుమూల గ్రామాల్లోని పేదల వరకు చేరాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం. హిందూ జాతీయవాదం అనేది కేవలం రాజకీయం కాదు, అది భారతదేశ ఆత్మగౌరవ ప్రకటన. పశ్చిమ దేశాల విశ్లేషకులు బీజేపీపై విమర్శలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో జరిగినంత మతపరమైన హింస లేదా అల్లర్లు బీజేపీ పాలనలో లేవని గణాంకాలు చెబుతున్నాయి.
పొరుగు దేశాల నుండి లక్షలాది మంది ముస్లింలు భారత్లోకి వలస వస్తున్నారు. కానీ ఇక్కడి నుండి ఎవరూ బయటకు వెళ్లడం లేదు. ముస్లిం పురుషులకు ప్రత్యేకంగా ఉన్న విడాకుల చట్టాల వంటి వివక్షను తొలగించి అందరికీ సమాన చట్టాలను తీసుకురావాలన్న ఆలోచన సామాన్య ప్రజల మద్దతును పొందుతోంది. 200 మిలియన్ల మంది ముస్లింలను కలుపుకుంటూ హిందూ ధర్మ మూలాలతో నవభారతాన్ని నిర్మించడమే మోడీ ముందున్న అసలైన సవాల్ అండ్ అసలైన లక్ష్యం. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్న ఏకైక పేద దేశం భారత్ మాత్రమే. ఇది బ్రిటిష్ వారు ఇచ్చిన భిక్ష కాదు. ఎందుకంటే వారు పాలించిన పాకిస్తాన్, మయన్మార్ లేదా గల్ఫ్ దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఎదగలేకపోయాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండడానికి కారణం ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల్లో ప్రజాస్వామ్య విలువలు అంతర్లీనంగా ఉండడమే. సంప్రదింపులు, చర్చలు, భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ డిఎన్ఏలోనే ఉంది. మోడీ ఈ పురాతన విలువలను ఆధునిక పాలనతో మేళవించి దేశాన్ని నడిపిస్తున్నారు. అందుకే ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు గౌరవంతో చూస్తోంది. న్యాయబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థ కోసం నార్వే వంటి దేశాలకు భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రస్థానం ఒక వ్యక్తి విజయం కాదు, అది ఒక దేశం తన ఆత్మను తిరిగి ఆవిష్కరించుకుంటున్న క్రమం. పశ్చిమ దేశాలు ఇకనైనా భారత్కు నీతులు చెప్పడం మానేసి భారత్ నుండి నేర్చుకోవడానికి సిద్ధపడాలి. పరస్పర గౌరవం, విజ్ఞానం పంచుకోవడం ద్వారా మాత్రమే ప్రపంచం పురోగమించగలదు. మోడీ నాయకత్వంలోని భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతం, ఒక పరిష్కారం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం నేడు కేవలం భారత సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. 2050 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరడం ఖాయం. మరి ఈ అద్భుత ప్రయాణంలో భాగస్వాములవుతారో లేక విమర్శలతో మిగిలిపోతారో తేల్చుకోవాల్సింది మిగిలిన ప్రపంచమే. ఇది స్థూలంగా ఎరిక్ సోల్హీమ్ ఆర్టికల్లోని సారాంశం.